Listen students, good morning to all. Listen, సాంస్క్రిట్కి సంబంధించింది ఈ రోజుతో కంప్లీట్ అవుతుంది. సో లిజన్ కేర్ఫుల్లీ. ముందు మనకి గ్రామర్ పార్ట్లోకి వచ్చేటప్పటికి సమానార్థక పదాలు ఇస్తాడు. మీకు ఆల్రెడీ నేను లోకహితమే ఒక సారాంశం చెప్పాను, రఘు మహారాజు గురించి సారాంశం చెప్పాను, అలాగే వ్యాపారి గురించి సారాంశం చెప్పాను, ఇంకా వివేకానందుడి గురించి చెప్పాను, వృద్ధోపదేశం చెప్పాను. ఈ సారాంశాలు చెప్పాను. కాబట్టి ఇప్పుడు ఫర్ సపోజ్ కొన్ని జనరల్గా ఇచ్చే క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని కూడా ఒకసారి మీకు చెప్తా వినండి అమ్మా. జనరల్గా ఇచ్చే క్వశ్చన్లు ఏంటంటే, ఎక్కడ వాయిస్ వస్తుంది? జనరల్గా ఒక క్వశ్చన్ ఇస్తాడు, ఏమని అంటే, మీ పాఠశాల విద్యార్థి అన్ని పనులను స్వయంగా చేసుకుంటాడు, భవిష్యత్ కాలంలో అతని జీవితం ఎట్లా ఉంటుందో తెలియజేస్తూ అతన్ని అభినందిస్తూ 10 వాక్యాలు రాయండి అన్నాడు. అంటే ఇక్కడ మీరు ట్రై టు అండర్స్టాండ్, మీ పాఠశాలలో ఒక విద్యార్థి తన పనుల్ని తానే చేసుకుంటాడు. అన్నీ సరిగ్గా ఉన్నవాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు. ఎవరు సరిగ్గా చేసుకోలేరు? ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ అనేవాళ్ళు సరిగ్గా చేసుకోలేరు. ఇప్పుడు వికలాంగులు ఉంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారా? వాళ్ళు ఏదైనా బాత్రూమ్కి వెళ్ళాలి, వాటర్ ఇప్పుడు ఎన్ని చోట్ల పైపు వచ్చిన కానీ ఎక్కడికైనా బాత్రూమ్కి వెళ్ళాలి, లేకపోతే ఏదైనా బరువు మోయగలుగుతారా? కాబట్టి ఇక్కడ ఏంటంటే, ఇక్కడ నీ తరగతి గదిలో ఒక పిల్లవాడు తన పనిని తానే చేసుకుంటున్నాడు, అతన్ని అభినందిస్తూ 10 వాక్యాలు రాయండి అన్నాడు. ఇది ఏ విధంగా రాయాలి? జనరల్ క్వశ్చన్ అమ్మా, జనరల్గా రాయాలి. అంతే తప్ప ఏ పిల్లవాడు చేసుకుంటాడు మన స్కూల్లో, మన క్లాస్లో అలాంటి పిల్లవాళ్ళు ఎవరు లేరే అని అలా థింక్ చేయకండి. చూడండి, మా పాఠశాలలో రవి అనే విద్యార్థి ఉన్నాడు. మీ ఇష్టం, అక్కడ రవి అన్నాను కదా అని మీరు రవియే రాయాల్సిన అవసరం లేదు, ఏదో ఒక పేరు రాయండి. అతడు ఒక వికలాంగుడు, తను ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్. పోలియో ద్వారా కాళ్ళు చచ్చిపడిపోయాయి. తనకి ఏంటంటే, ఆ స్టూడెంట్కి పోలియో వచ్చి 2 కాళ్ళు చచ్చిపడిపోయినాయి. అయినా అతడు ఎప్పుడు నిరాశ నిస్పృహకు లోను కాలేదు. అయ్యో నాకు 2 కాళ్ళు చచ్చిపడిపోయినాయి, ఇంక నేనేం చేయలేనే, నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి తను ఎప్పుడు నిరాశ చెందలేదు. ఓకే, నేను లాస్ట్ టైం కూడా చెప్పా, యువర్ కాన్ఫిడెన్స్ ఈజ్ యువర్ సక్సెస్, యువర్ ఫెయిర్ ఈజ్ యువర్ ఫెయిల్యూర్. If we all have the confidence, we can get anything. We can do any work. If we do not have confidence, if we fear ourselves, that is our failure. Understand? Every time, every student, every human being, not a student, every human being build their confidence, it will give the success. Confidence only give the success. Fear only give the failure. ఇక్కడ కూడా ఈ రవి అనే విద్యార్థికి పోలియో వచ్చి తన 2 కాళ్ళు చచ్చిపడిపోయినా తను ఎక్కడ ఫీల్ అవ్వలా, అయ్యో నాకు 2 కాళ్ళు లేవే, నేను ఎలా వెళ్ళగలుగుతాను, నా పనులు ఎలా చేసుకోగలుగుతాను, నేను సమాజంలో ఎలా బతుకుతాను, అలాంటి ఫీలింగ్ ఏం లేదు ఈ అబ్బాయికి. ఈ అబ్బాయికి ఏంటి, నా కాన్ఫిడెన్స్ అనేది ఉంది. అర్థమైందా? తన పనులను తానే స్వయంగా చేసుకుంటాడు, ఇతరుల సహాయాన్ని ఏనాడు కోరడు. తను వేరే వాళ్ళపైన డిపెండ్ ఎప్పుడు లేదు, ఇండిపెండెంట్గా తన వర్క్ తానే చేసుకుంటున్నాడు. ఇంట్లో కూడా తన పనులు తానే చేసుకుంటాడు. చదువులో తరగతి గదిలో మొదటి శ్రేణిలో ఉంటాడు. ఆర్ నాట్ ఓన్లీ ఇన్ వర్క్స్. అంటే తను ఏం చేస్తున్నాడు? తన పనులు తానే చేసుకుంటున్నాడు. అలాగే ఎడ్యుకేషన్లో కూడా ఫస్ట్ ర్యాంక్ సాధిస్తున్నాడు. మన పనులు మనం చేసుకోము. చదువు అంటారా, లాస్ట్ నుంచి ఫస్ట్ మనం చదరంగం ఆటలో, చదరంగం మీన్స్ చెస్, చదరంగం ఆటలో ప్రావీణ్యాన్ని సాధించి జిల్లా రాష్ట్ర స్థాయి పోటీలో ప్రథమ బహుమతులు పొందాడు. చెస్లో కూడా రాణించి ఏం చేశాడమ్మా, ఫస్ట్ సెకండ్ ప్రైజెస్ కూడా కైవసం చేసుకున్నాడు. మనం కనీసం ఒక్క గేమ్లో అయినా వచ్చామా? వస్తాం. బిర్యానీ పెడితే కనుక తినే ఆ బిర్యానీ గేమ్లో బట్టి ఫస్ట్ వస్తాం. చిత్రలేఖనంలోనూ వైజ్ఞానిక ప్రదర్శనలోనూ
అసమాన ప్రతిభను కనబరిచాడు. వక్తృత్వ వ్యాసరచన పోటీల్లో విజయాన్ని పొందాడు. తను చూడు ఎన్ని టాలెంటెడ్స్ ఉన్నాయో. తనేంటి తన పనులు తానే చేసుకుంటాడు, ఒకరిపైన ఆధారపడ్డు. క్లాస్లో చూస్తే ఎప్పుడు ఫస్ట్ క్లాస్ వస్తూ ఉంటుంది. నాట్ ఓన్లీ దట్ చేస్తే ఇంకా ఏంటి తను దేంట్లోనే మన నైపుణ్యం చిత్రలేఖనం, డ్రాయింగ్లో, అలాగే డిబేట్లో, అలాగే ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్స్లో ఎందులో చూసినా ఫస్ట్ సినిమాల్లో చూడండి హీరో గారిని పిలుస్తూ ఉంటారు. ఎన్ని గేమ్స్ జరిగినా హీరోయే ఫస్ట్ వస్తాడు. అలాగే ఇక్కడ ఈ క్వశ్చన్లో ఆ హీరో ఎవరమ్మా? రవి. తిరిగి ఏ డిబేట్ కాంపిటీషన్ పెట్టినా ఫస్ట్, ఏ డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టినా ఫస్ట్, ఏ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ పెట్టినా ఫస్ట్. వీఆర్ లాస్ట్. రవి ప్రతిభని చూసి తరగతి విద్యార్థులు, అధ్యాపకులు ఆనందాన్ని పొందుతారు. ఏంటి ఇతని యొక్క టాలెంటెడ్ చూసి, ఇతని యొక్క టాలెంట్ ఇప్పుడు తులసిరామ్ ఉన్నాడు, వాడు ఏదో ఒక కాంపిటీషన్కి వెళ్ళి ఫస్ట్ వచ్చాడనుకో, యాజ్ ఎ టీచర్గా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, యాజ్ ఎ ఫ్రెండ్గా భాను హ్యాపీగా ఫీల్ అవుతాడు, యాజ్ ఎ కో స్టూడెంట్స్గా మీ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం అందరం హ్యాపీగా ఫీల్ అవుతామని వాడు ఎప్పుడు ముందుకు రాడు. జిల్లా విద్యాశాఖాధికారి, జిల్లా కలెక్టర్ గారు స్వయంగా పాఠశాలను సందర్శించి రవి ప్రతిభను కళ్ళారా చూసి అభినందించారు. అలాగే డిఈఓ, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, ఎంఈఓ, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్, అలాగే వాళ్ళు స్వయంగా స్కూల్కి వచ్చి వావ్ రవి, ఎవడా రవి, అసలు ఎంత టాలెంటెడ్ ఫెలో, ఎక్కడున్నాడు, ఆ ఆణిముత్యం ఏది అని చెప్పేసి స్కూల్కి వచ్చి మరి స్కూల్ని విజిట్ చేసి అక్కడ రవిని ప్రతిభని అభినందించారు. ఓకే. వికలాంగుల సహాయ నిధి నుంచి 10,000 రూపాయలను రవికి మంజూరు చేశారు. అలాగే వికలాంగుల సహాయ నిధి ఉంటుంది కదా, అదే హ్యాండిక్యాప్ వెల్ఫేర్ ఉంటుంది. ఆ హ్యాండిక్యాప్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ యొక్క వెల్ఫేర్ నుంచి అతనికి 10,000 రూపాయల చెక్కుని కూడా అందించారు. మనం 10 రూపాయల చెక్కు సంపాదించగలుగుతున్నాం. నాట్ ఓన్లీ యూ, మీ ఆల్సో. లెసన్స్ చెప్తాం కానీ ఎప్పుడైనా ఇక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేద్దాం అంటే ఎప్పుడు లాస్ట్ డే వస్తున్నాం. వాయ్ తర్వాత చూద్దాం. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉన్నత విద్యకు అవసరమయ్యే ధన సహాయాన్ని అందించడానికి ముందుకు వచ్చాయి. కొన్ని వెల్ఫేర్స్ ఉంటాయి, స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి, వాళ్ళు కొన్ని ఆర్గనైజేషన్స్ పూర్ పీపుల్కి హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఆ ఆర్గనైజేషన్స్ ఏం చేస్తాయి అంటే ఈ రవి చదువుకి అంటే హైయర్ ఎడ్యుకేషన్కి ఏం కావాలో అవన్నీ మేము దగ్గరుండి చదివిస్తామని చెప్పేసి హైయర్ ఎడ్యుకేషన్కి కావాల్సిన మనీ ఇవ్వటానికి కొన్ని ఆర్గనైజేషన్స్ ముందుకు వచ్చాయి. ఈ కారణాల వల్ల మిత్రుడైన రవి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ఆశిస్తున్నాం. ఈ కారణాల వల్ల ఇంతమంది వచ్చి అప్రిషియేట్ చేస్తున్నారు, కొన్ని ఆర్గనైజేషన్ సపోర్ట్ ఉందని చెప్పేసి, అయ్యో మనతో ఉన్నవాడికి ఇంత సపోర్ట్ దొరికిందా అని చెప్పేసి మనం అందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతామా? నవే డేస్ వాడికి వచ్చిందా, నాకెందుకు రాలి, ఈ ఫీలింగ్స్ డోంట్ బి లైక్ దట్, డోంట్ బి ఫీల్ లైక్ దట్. If we are free, if our mindset is free, our health is good. If our mindset is not free, our health is very bad. కొంతమంది ఆలోచించి పిచ్చి కూడా వచ్చేస్తుంది. మా తులసి గడికి ఫస్ట్ వచ్చిందా, వాడికి ఫస్ట్ వచ్చిందా, మా ఇంటిపై నుంచి వెళ్ళి తులసికి ఫస్ట్ వచ్చిందా అని చెప్పేసి నేను ఆలోచిస్తూ ఉంటాను. ఇంకో ఈ హెయిర్ మొత్తం ఊడిపోయి ఎలా అవుతారంటే అది. కాబట్టి ఇక్కడ ఉన్న రవి వాళ్ళ స్టూడెంట్స్ అందరూ ఇలా రవితో పాటు చదువుకున్న స్టూడెంట్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే మా ఫ్రెండ్ ఒక గోల్ని అచీవ్ అవుతున్నాడు అని. కష్టాలకు చలించని రవి మనస్తత్వం అందరికీ ఆదర్శంగా ఉండగలదని భావిస్తున్నాను.
విద్యార్థులందరూ రవిని ఆదర్శంగా తీసుకోవాలి, అభివృద్ధి పదంలోనికి దూసుకుని వెళ్ళాలి. విద్యార్థులందరూ ఏం చేయాలి అంటే రవిని ఒక రోల్ మోడల్గా తీసుకోవాలి. ఎందుకు రోల్ మోడల్గా తీసుకోవాలి అంటే పోలియో వచ్చి 2 కాళ్ళు చచ్చుపడిపోయిన తనలో ఉన్న ఆత్మవిశ్వాసం అనేది కోల్పోకుండా తను చదువులోనే కాకుండా డ్రాయింగ్లోనే కాకుండా డిబేట్ అండ్ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ ఇలా ఏది చూసినా ఫాస్ట్ వస్తున్నాడు. సో తన ప్రతిభని మెచ్చుకుని డిఈఓ ఎంఈఓలు కూడా వచ్చి ఒక 10 రూపాయలు 10,000 రూపాయలు చెక్ని అందించారు. అలాగే కొన్ని ఆర్గనైజేషన్ తన హైయర్ స్టడీస్ కావాల్సిన అమౌంట్ని కూడా అడ్జస్ట్ చేయడానికి వచ్చారు. అతన్ని చూసి తన స్టూడెంట్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇది రాయాలి. ఇంకో క్వశ్చన్ కూడా జనరల్గా ఇస్తాడు. ఎలా ఇస్తాడంటే మీ స్కూల్లో గురు పూజోత్సవం ఎలా జరిపారు? కొంతమంది రాస్తారయ్యా. ఏం రాస్తారంటే ఆ పేపర్స్ దిద్దేవాడికి మైండ్ పోతుంది. గురు పూజ ఇప్పుడు ఎలాబరేట్ చేసి రాయాలి కదా. ఏదైనా క్వశ్చన్ ఇచ్చాడంటే 4 మార్క్స్ క్వశ్చన్ 5 మార్క్స్ క్వశ్చన్ అంటే 5 మార్క్స్కి ఎలాబరేట్ చేసి రాయాలి. మా స్కూల్లో గురు పూజ ఫస్ట్ ఏం రాయాలి, ఊరి పేరు డేటు వేయాలి. తర్వాత ఏంటి, ఎవరికైతే రాస్తున్నారో వాళ్ళకి, నీ మిత్రుడికి అనుకో, ప్రియమైన మిత్రుడు తులసికి నేను ఇక్కడ క్షేమము, ముందు ఇది రాయాలి. ఇది రాయరు. తులసి మా స్కూల్లో గురు పూజోత్సవం జరిపారా, అలా కాదమ్మా రాయాల్సింది. ఎలాబరేట్ చేసి రాయాలి. ఎలాగా, ప్రియమైన మిత్రుడు తులసికి నీవు క్షేమమా, నేను క్షేమము, నీ చదువు ఎలా సాగుతుంది, నా చదువు బాగానే సాగుతుంది. మొన్న సెప్టెంబర్ 5వ తారీఖున మా స్కూల్లో గురు పూజోత్సవం చాలా ఘనంగా జరిపాము. ఆ రోజు ఉపాధ్యాయులందరినీ పనులు చేయనివ్వకుండా, టీచింగ్ చెప్పకుండా వాళ్ళని కూర్చోబెట్టి మేమే అన్ని క్లాసులు చూసుకున్నాము. వాళ్ళకి షాల్వాలు తీసుకొచ్చి షాల్వాలు కప్పి పూలమాలలతో సత్కరించాము. ఇంకా గురు పూజోత్సవం రోజు మేము టీచర్స్కి కొన్ని గేమ్స్ పెట్టాము. ఉపాధ్యాయులు ఆ ఆటపాటల్లో బాగా మునిగిపోయి చాలా ఆనందంగా ఉన్నారు. మేము వాళ్ళ ఉపాధ్యాయుల యొక్క దీవెనలు తీసుకున్నాము. ఈ విధంగా ఎలాబరేట్ చేసి రాయాలి. కొంతమంది రాస్తారు ప్రియమైన మిత్రుడు, మొన్న సెప్టెంబర్ 5న గురు పూజోత్సవం జరిగింది, వచ్చారు, ఒక పువ్వు ఇచ్చాం, అయిపోయింది, బాబాయ్ టాటా. వాడికి ఇలా మార్కులు వేస్తాడు చెప్పండి? ఎలాబరేట్ చేసి రాయాలి కదా. అండర్స్టాండ్? తర్వాత చివరిగా నువ్వు 10 పాయింట్ల కోసం కష్టపడి చదువు, నేను కూడా ఇక్కడ 10 పాయింట్ల కోసం కష్టపడి చదువుతాను. ఓకే, మీ అమ్మగారికి అమ్మ నాన్నలకి నమస్కారాలు చెప్పు, చెల్లెలకి నా దీవెనలు చెప్పు, ఇట్లు నీ ప్రియ మిత్రుడు అని అడ్రస్ రాయాలి. కొంతమంది అడ్రస్లు రాయాలి. లెటర్ అంటే అడ్రస్ రాయకుండా లెటర్ వెళ్తుందా? ఇది ఏమైనా పౌరానికి చెప్తామా మనం ఏమైనా పౌరానికి చెప్పి వెళ్ళమ్మా ఇచ్చిరా అమ్మా అక్కడ ఉన్నాడు యూసఫ్ మాస్టర్ అంటే అవుతుందా చెప్పండి? సో కొంచెం మీరందరూ లిజన్ ఆల్ ఆఫ్ యూ, కొంచెం బుద్ధి ఉపయోగించండి. ఓకేనా? అంతే తప్ప ఏదో చెప్పేశారు ఏదో రాస్తామని కాదమ్మా. మన బుద్ధి అనేది మనం ఉపయోగించాలి. అలాగే రఘు మహారాజు యొక్క స్టోరీ మొత్తం చెప్పాను కదా నేను. మీరు ఏం చేస్తారండి, ఇప్పుడు రబ్బుకు కాదు, ఫస్ట్ మీరు అందరూ వినండి. నేను కొన్ని సమానార్థక పదాలు చెప్తాను, అందరూ వినండి. ఫస్ట్ లెసన్ ఏంటి, లోకహితం అమ్మకరణి. ఈ విధంగా ఫస్ట్ లెసన్ నుంచి నేను కొన్ని ఈక్వల్ మీనింగ్ఫుల్ వర్డ్స్ చెప్తా, వినండి అమ్మా. సతతం, నిత్యం. సతతం అంటే ఏంటమ్మా చెప్పండి? సతతం సాగరం. సాగరానికి తెలుగులో ఏంటి నానార్థాలు? సముద్రం. వెరీ గుడ్. ఏంటి అమ్మ తెలుగుకి దీనికి కొన్ని స్లైట్ మ్యాచెస్ అవుతాయి. చెప్పండి. సాగరం అంటే సముద్రం. వనం తెలుగులో వనం అంటే వర్షం అంటారు. వాన లేదు స్టూపిడ్ ఫెలో. వనం. అడవికి ఇంకో పేరు అరణ్యం. ఇప్పుడు చెప్పండి సతతం. ఆల్ ఆఫ్ యూ హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్? సతతం సతతం సాగరం వనం అరణ్యం.
సెకండ్ లెసన్ చూడండి అమ్మా. యాచక, యాచించేవాడు యాచకుడు, ఇచ్చేవాడు దాత, తీసుకునేవాడట. ఇచ్చేవాడు తీసుకునేవాడట. యాచకుడు కాదు తీసుకునేది, ఇచ్చేవాడు తీసుకునేవాడట. వాట్ ఏ టాలెంటెడ్ గైస్. ఐ రియల్లీ ఫ్యాబులస్ అండ్ ఫెంటాస్టిక్ స్టూడెంట్స్ హియర్ ఓన్లీ. ఇచ్చేవాడంట తీసుకునేవాడంట. మరి యాచకుడు ఇచ్చేవాడా? యాచించేవాడే యాచకుడు, అర్థించేవాడే యాచకుడు, ఇచ్చేవాడే దాత. ఇప్పుడు చూడండి, కొంతమంది మనకి వాటర్ ప్లాంట్స్ అవి కడుతున్నారు, దాత. కొంతమంది సిమెంట్ బల్లలు పోసి దానిపైన దాత అంటే దాన్ని ప్రొవైడ్ చేస్తున్న వాళ్ళు. ఓకేనా? యాచక అంటే అర్థి, దాత, దాత అంటే దానం చేసేవాడు, దాని. దాత అంటే దాని. రాజా, రాజాకి ఏంటి ఆపోజిట్ వర్డ్ కాదమ్మా. రాజా అంటే రాణి అంటుంది. నేను చెప్పింది సమానార్థ పదం. అమ్మో మీరు గొప్పోళ్ళు. నృపతి, నృపతి, నృపతి. ఓకే, నెక్స్ట్ ఛాత్ర, విద్యార్థి. మీ గురించి కూడా మీకు తెలియదు. మోస్ట్ వండర్ఫుల్ గైస్ ఆర్ దేర్ హియర్. ఓకే, ఒకసారి వినండమ్మా. యాచక అర్థి, దాత దాని, రాజా నృపతి, ఛాత్ర విద్యార్థి. చెప్పండి. యాచక, యాచక అర్థి, యాచక, యాచక అర్థి, అర్థి హీ కాదురా. దాత దాని. నేను చెప్తా ఉంటే ఒకసారి చెప్పండి. యాచక అర్థి, దాత దాని, రాజా నృపతి, ఛాత్ర విద్యార్థి. ఛాత్ర విద్యార్థి, రాజా నృపతి, దాత దాని, యాచక అర్థి, సతతం నిత్యం, సాగరం సముద్రం, వనం అరణ్యం. ఇప్పుడు చెప్పండి. వ్యాపారి, వ్యాపారికి సమానం చాలాసార్లు చెప్పుకున్నాం. డాష్ పుత్ర, డాష్ పుత్ర. ఏ పుత్ర? వణిక్ పుత్ర. వణిక్ అంటే వ్యాపారం. అబ్బదే దండాలయ్యా ఈ పాట పాడుకోవాలి. ఇంతటి ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఈ ఆన్లైన్ క్లాసెస్ ఒకవైపున వచ్చిన ఆఫ్లైన్లో ఒకడు వస్తున్నాడు, ఒకడు రావట్లేదు. వెరీ టాలెంటెడ్ గైస్, వెరీ టాలెంటెడ్ గైస్. నేను చెప్తా, చెప్పండి అమ్మా. వ్యాపారి, వణిక్, వ్యాపారి, వణిక్, వణిక్, వ్యాపారి, వణిక్. నేను వణికినట్టున్నాను. జంబుక, జంబుక, శృగల, జంబుక, శృగల, వనే అరణ్యే, వనే అరణ్యే, తనయః పుత్రః, తనయః పుత్రః, నిషి. చెప్పండి అర్థం ఏందిరా? నిషి. తెలుగులో చాలాసార్లు చదువుతూ ఉంటారు. ఈ నిషీది వేళలో వెళ్ళాలి అంటే నాకు భయం వేస్తుంది అని. అంటే క్లూస్ ఇస్తాడు, అక్కడ కూడా వచ్చి ఇస్తాడమ్మా. నిషి రాత్రి, నిషి ఉద్యమేనా. ఉద్యమేనా అంటే ఉద్యమించడమా? ఏ కమాన్. ప్రయత్నేనా, ఉద్యమేనా, ప్రయత్నేనా. సింహ, కేసరి. తినే కేసరి కాదురా. చెప్పండి. వ్యాపారి,
वणिक जम्बुकः सुगलः वने अरण्ये तनयः पुत्रः निशि रात्रि निशि रात्रिः उद्यमेन प्रयत्नेन सिंहः केसरी गर्दभः करः गर्दभः करः गर्दभः అంటే ఏంటి గర్దభం తెలీదా అవిశ్రామం వహేద్భారం శీతోష్ణం చ నా విందంతి ససంతోషద నిత్యం త్రీణి పంచ సునస్త్రీని గర్దభాత్ గర్దభాత్ అంటే అవిశ్రామం వహేద్భారం శీతోష్ణం చ నా విందంతి ససంతోషస్తద నిత్యం త్రీణి సునస్త్రీని గర్దభాత్ గాడిద విశ్రాంతి లేకుండా తన పనుల్ని తాను చేస్తుంది, ఎప్పుడూ బరువులు మోస్తూ ఉంటుంది, ఎండని చలిని లెక్క చేయదు, ఎప్పుడు హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటుంది. ఆ గాడిదిల్లా కూడా లేము మనం. విలంబం ఇంకోటి ఉందిరా. గర్దభ కరః స్వ రోషకః శునకః స్వ రోషకః శునకః. శునకం అంటే తెలుసు కదా, ఓకే. కుకుటః 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 అంటే కోడి కూర. కుకురుక్కు కుకుటః కుకురః కుకుటః కుకురః కుకుటః కుకురః. వాయసః ఏంటి వాయసః అంటే వాయువులో ఉంటుంది. కాకః వాయసః కాకః కాకః అంటే తెలుసుగా, కౌ 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 కౌ. రసభః కరః పక్షి ఖగః నిత్యం సతతం దర్శనం వీక్షణం దర్శనం. ఆ ఏడుకొండల వాడైన వెంకటేశ్వర స్వామిని దర్శించి వచ్చామని ఒకళ్ళు అంటుంటే, ఆ ఏడుకొండల వాడిని వీక్షించడానికి నా 2 కళ్ళు సరిపోలేదండి అంటారు కొంతమంది. ఓకేనా? దర్శనం వీక్షణం. గర్దభః కరః గర్దభః కరః స్వ రోషకః శునకః కుకుటః కుకురః వాయసః కాకః రసభః కరః పక్షి ఖగః నిత్యం సతతం దర్శనం వీక్షణం విలంబం ఆలస్యం విలంబం ఆలస్యం. మాతా అంబా అంబా జనని జనని జన్మం భూమధ్య అనేది చేత చెప్పండి. మాతా అంబా జనని. మన ఇంటికి వస్తారు యాచకులు, అంబా భిక్షాందేహి, లేకపోతే భవతి భిక్షాందేహి. కమానః కమాన కామ్
కాంక్ష ఏకసూత్రత రోక్యత వనిత వనిత అంటే అర్థం స్త్రీ స్టార్ 2000+ అంటది ఏంటది హియర్ స్టార్ ఎత్తే వాట్ ఈస్ దట్ వనిత మహిళ ఎన్ని క్లూస్ ఇచ్చినా చెప్పండి గొప్ప స్టూడెంట్ ఐఎమ్ రియలీ నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ దిస్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ యాక్టివిటీస్ వెరీ గుడ్ స్టూడెంట్ వనిత మహిళ వనిత మహిళ కీర్తి యశః కీర్తి యశః విచారః ఆలోచన ధైర్యవంతః దీనికి చెప్పండి ధైర్యవంతుడికి ధైర్యవంతుడు ధీరః ధీరుడికి ఉండేది ధైర్యం ధీరుడు అంటేనే ధైర్యవంతుడు వాడు ధీరుడురా అంటే వాడు గోడ కొట్టేసుకుని గోడని పైన వెళ్ళిపోతాడు వీడు వెదవరా ఆ గోడ నుంచి ఆ గోడ దగ్గరికి కూడా వెళ్ళాడు ఇక్కడ నుంచి మూవ్ అంటాడు అది ధైర్యవంతుడికి ఉంది किंतु परंतु किंतु कुंती का स्वामी किंतु किंतु परंतु बुद्धि ही मति ही यत्न प्रयत्न पठनम अध्ययनम पठनम अध्ययनम त्यागः त्यागः दानम त्यागः दानम कीर्तिः यशः विचारः आलोचना धैर्यवन्तु धीरः किंतु परंतु किंतु परंतु बुद्धिः मतिः यत्नः प्रयत्नः पठनम अध्ययनम त्यागः दानम Tomorrow everyone read these meanings. Okay, day after tomorrow I will conduct a small test about these meanings. Okay, so everyone reads carefully. Thank you. అందరు చదువుకురండి అమ్మా. ఓకేనా?